Hi friends, welcome to IACE Trishul. IACE Trishul లో భాగంగా ఈ రోజు మనం క్లోజ్ టెస్ట్ 1 చూడబోతున్నాం. రండి చూద్దాం క్లోజ్ టెస్ట్ 1. The rise in GST. The rise in GST dash to more than 1 lakh crore in October for the first time since February is evidence that the fiscal space would improve, it added. The constriction of fiscal space is neither unique to India nor does it make the country's public finances any more same dash than the nations. The ministry stressed pointing the additional spending the government undertook to dash. Next one. So, ikkada characterized borrowing measures, elevate collections. Ee padalanu as well as okay chudam. Then other nations, the ministry stressed pointing to the additional spending the government undertook to dash the impact of the pandemic on the vulnerable sections of society as well as its to boost consumption spending. The fiscal space is also dashed by ikkadiki ee varaku set ayyayi by recent measures announced. ఏది సీలో సూటబుల్ అవుతుందని అడుగుతున్నాడు. టు lend to states for increasing capital expenditure, providing them assistance under SDRF and dash on the believed to meet GST revenue shortfall, the finance ministry said in the report. Okay, let's come to the first question one more time. Yes, my dear friends, ఇచ్చిన పదాలు క్యారెక్టరైజ్డ్ అనే ఒక పదం ఇవ్వబడింది. రెండవ పదం ఏంటయ్యా అంటే బారోయింగ్, థర్డ్ వర్డ్ మెజర్స్, ఫోర్త్ వర్డ్ ఎలివేట్ అండ్ ఫిఫ్త్ వర్డ్ వచ్చి కలెక్షన్స్. ఏది ఎక్కడ సూటబుల్ అవుతుందో మనం చెప్పాలి. ద రైజ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ క్యారెక్టరైజ్డ్ వాడలేము, బారోయింగ్ వాడలేము. మెజర్స్లో రైజ్ అయితే లేదు కాబట్టి జిఎస్టి కలెక్షన్స్లో రైజ్ ఉంది. వీ కెన్ గో విత్ కలెక్షన్స్. అంటే ఇక్కడతో ఈ అనేటువంటిది కంప్లీట్ అయింది. ఇక మిగిలినవి కేవలం 4 మాత్రమే ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్. ఈసారి వనరబుల్ అనే పదం యాడ్ అయింది. బారోయింగ్, మెజర్స్, కలెక్షన్స్, క్యారెక్టరైజ్డ్. సో దాన్ అనే పదం ఉంది కాబట్టి మిత్రమా ఖచ్చితంగా అడ్జెక్టివ్ ఉండాలి. క్యారెక్టరైజ్డ్ దాన్, బారోయింగ్ దాన్ అనలేం. కలెక్షన్స్ ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి మీకు ఇప్పటికే ఆప్షన్ అర్థమై ఉండాలి. దట్ ఈజ్ వనరబుల్ దాన్. నౌ ద థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 3లో ఏం అడగబడిందో చూద్దాం. ఈసారి మళ్ళా వనరబుల్ అనే పదం లేకుండా పోయింది. రిమైనింగ్ వర్డ్స్ ఉన్నాయి. అయితే మనం గమనించవలసిన విషయం అండర్టుక్. 2 అనేటువంటి ఒక పదం కనపడుతోంది నాకు అక్కడ. 2 తర్వాత V1 రావాలి. ఇక్కడున్న ఏకైక V1 ఎవరయ్యా అంటే ఎలివియేట్ అనే పదం ఉంది. టు ఎలివియేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద పాండమిక్ ఆన్ ద వనరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ డాష్. నెక్స్ట్ క్వశ్చన్. దాని యొక్క ఇట్స్ క్యారెక్టరైజ్ అని అనలేం, ఇట్స్ బారోయింగ్ అని అనలేం, ఇట్స్ మెజర్స్ టు బూస్ట్ కన్జంప్షన్ స్పెండింగ్. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ మెజర్స్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు మనం మెజర్స్ యూజ్ చేసాం, ఎలివేట్ యూజ్ చేసాం, వనరబుల్ యూజ్ చేసాం. ఇప్పుడు మన దగ్గర రెండే ఉన్నాయి. ఒకటి క్యారెక్టరైజ్డ్, రెండవది బారోయింగ్. అయితే మిత్రమా మనం గమనించవచ్చు ఇక్కడ బై అనేది కనబడుతోంది. దాని ముందు V3 రావాలన్న ఐడియా ఉంది. ఇక్కడ ఈజ్ అనేది కనబడుతోంది. ఈజ్ తర్వాత B+V3 రావాలి కాబట్టి
బ్రాకెట్లో మనకి సూటబుల్ అయినటువంటిది ఆ యొక్క స్పేస్లో క్యారెక్టరైజ్డ్. ద ఫిస్కల్ స్పేస్ ఈజ్ ఆల్సో క్యారెక్టరైజ్డ్ బై రీసెంట్ మెజర్స్ అనౌన్స్డ్. ఇప్పుడు ఎవరెవరు అయిపోయారో చూద్దాం. క్యారెక్టరైజ్డ్ ఈజ్ ఓవర్, మెజర్స్ ఈజ్ ఓవర్, elevate is over, vulnerable is over. Now we can go with borrowing. By recent measures announced to lend to states for increasing capital expenditure, providing them assistance under SDRF and borrowing on their behalf. ఎప్పుడైతే ఇక్కడ ప్రొవైడింగ్ అనేటువంటి మనకు కనిపిస్తుందో, ఇక్కడ అండ్ ఎప్పుడైతే కనపడిందో, అండ్కు ముందు ప్రొవైడింగ్ అనే వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉంది కాబట్టి అండ్ తర్వాత వెర్బ్ ప్లస్ ఐఎన్జీ బారోయింగ్ అని తీసుకోవచ్చు. దట్ ఈజ్ బారోయింగ్. నౌ వన్ మోర్ టైం క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్లయితే అక్కడ జిఎస్టీ కలెక్షన్స్ గురించి మాట్లాడాం. మరి అదేవిధంగా బి దగ్గరికి వచ్చినప్పుడు మోర్ అనే ఒక పదము, దాన్ అనే ఒక పదం కనబడింది కాబట్టి మోర్ వనరబుల్ దాన్, దట్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీలో అప్లై చేసాం. ఆ తర్వాత 2 అనే పదం కనిపించినప్పుడు సిలో 2 + V1లో భాగంగా టు ఎలివేట్ తీసుకున్నాం. మరి అదేవిధంగా డి దగ్గర తీసుకున్నప్పుడు యాజ్ వెల్ యాజ్ ఇట్స్ మెజర్స్ టు బూస్ట్ అన్నాం. అదేవిధంగా ద ఫిస్కల్ స్పేస్ ఈజ్ అనేది బి యొక్క రూపము. అక్కడ బ్లాంక్ తర్వాత బై కనపడుతోంది, బై ముందు కూడా V3 రావాలి కాబట్టి మనం ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అని తీసుకున్నాం. ఇంకా ఫైనల్గా ఎఫ్ దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఆల్రెడీ క్యారెక్టరైజ్డ్ యూస్ చేస్తున్నాం, మెజర్స్ యూస్ చేస్తున్నాం, ఎలివేట్ యూస్ చేస్తున్నాం, వనరబుల్ యూస్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ బారోయింగ్. దట్ ఈస్ ద ఎఫ్. దిస్ ఈజ్ ఫస్ట్ క్లోజ్ టెస్ట్ అనే పార్ట్లో ఫస్ట్ పార్ట్ అక్కడితో కంప్లీట్ అయింది మిత్రమా. నౌ ద సెకండ్ వన్. ఒకసారి పారాగ్రాఫ్ మొత్తం చదువుకున్న తర్వాత క్వశ్చన్స్ అన్ని చూసి అప్పుడు వద్దాం రండి. The attack in Vienna that killed 4 people on Monday night underscores the raised threat, the transnational threat. చూద్దాం. European countries face from Islamic terrorists. The assault follows the beheading of a school teacher in a Paris suburb and a knife attack in Nice that took 3 lives. In Vienna, the suspected gunman Kuztim Fezulai, 20, a dual citizen of Austria and North Macedonia and of Alabama origin, opened fire near a synagogue before being shot dead by the police. He had a previous terrorism conviction. In April last year, he dash sentenced to 22 months after he tried to travel to Syria to join the Islamic State. He was released in December because of his age. The immediate question the Austrian authorities face would be that the failure in dash attack. Failure in preventing the attack. Silo preventing suitable island. Failure in preventing the attack. Preposition plus verb plus ing. In preventing the attack, he did a terrorism convict slip. Most probably OFF Raj. The security radars rip off the security radar and launch an attack in the capital city at a time when Europe was on high alert following the terror assaults in France. Australia will also to plug the security loopholes on several countries in the continent, including France and the UK, have raised the threat levels అయి ఉండొచ్చు. కాబట్టి మిత్రమా ఇప్పుడు 1 by 1 మరలా చూద్దాం. ఫస్ట్ వన్, ద అటాక్ ఇన్ వియన్నా దట్ కిల్డ్, ఎంతమందిని చంపిందయ్యా అంటే 4 people on Monday night అండర్స్కోర్స్ వాట్ థ్రెట్ అంటే ఒక దేశం మరొక దేశమే చేస్తోంది కాబట్టి, ఒక దేశం నుంచి మరొక దేశానికి జరిగింది కాబట్టి ట్రాన్స్నేషనల్ తీసుకుందాం రండి. నౌ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ట్రాన్స్నేషనల్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకెవరున్నారో చూద్దాం. బిలోకి రండి. యూరోపియన్ కంట్రీస్ ఫేస్ ఫ్రమ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్. ద అసాల్ట్, యూరోపియన్ కంట్రీస్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ అనే పదాలు కనబడుతున్నాయి కాబట్టి ట్రాన్స్నేషనల్ అనే పదాన్ని అప్లై చేశాం. హీ డాష్ సెంటెన్స్డ్ టు 22 months అన్నాడు. హీ డాష్ సెంటెన్స్డ్ టు, దట్ ఈజ్ హీ వాజ్ సెంటెన్స్డ్ టు. హీ డాష్ సెంటెన్స్డ్ టు, దట్ ఈజ్ హీ వాజ్ సెంటెన్స్డ్ టు 22 months ఆఫ్టర్ హీ ట్రైడ్ టు ట్రావెల్ టు సిరియా టు జాయిన్ ద ఇస్లామిక్ స్టేట్. అతడికి శిక్ష పడిందట, 22 నెలల శిక్ష పడింది. దాన్ని వీఆర్ సేయింగ్ దట్ హీ వాజ్ సెంటెన్స్డ్ టు.
Was sentenced is nothing but B plus V3. It is object plus B plus V3. That is passive voice, my dear friends. He was released in December because of his age. The immediate question the Austrian authorities face would be about the failure. Next question. Failure in dash the attack. Failure ఎందులో ఉంది అంటే ప్రివెంటింగ్ ద అటాక్. ఆ అటాక్ని వారు ప్రివెంట్ చేయలేకపోయారు. దాన్నే మనం ప్రివెంటింగ్ ద అటాక్ అని అంటున్నాం. వెరీ గుడ్. ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ డిడ్ ఏ టెర్రరిజం కాన్ఫ్లిక్ట్. ఆల్రెడీ మిత్రులారా మనకి ట్రాన్స్నేషనల్ అయిపోయింది, ప్రివెంటింగ్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది స్లిప్ ఆఫ్, OFF. హౌ డిడ్ ఏ టెర్రరిజం కన్విక్ట్. టెర్రరిజం కన్విక్ట్ అయిన ఒక దోషి ఎవడైతే ఉన్నాడో కన్విక్ట్ ఎలా తప్పించుకోగలిగాడు. స్లిప్ ఆఫ్, OFF. దిస్ ఈజ్ ద ఆన్సర్ నౌ. స్లిప్ ఆఫ్ the security radar and launch an attack in the capital city at a time when Europe was on high alert. Next question. Following the terror assaults in France, Australia will also dash to plug. ఇక్కడ విల్ అనేటువంటి మోడాల్ కనపడుతోంది మిత్రమా. మీకు తెలుసున్నటువంటిదే. మోడాల్తో ఎవరు వస్తారయ్యా అంటే మోడాల్ ప్లస్ V1. మోడాల్తో V1 రావాలి మిత్రమా. విల్ ఆల్సో. సో ఆల్రెడీ మనం ప్రివెంటింగ్ అప్లై చేసాం, ట్రాన్స్నేషనల్ అప్లై చేసాం, ఆఫ్ కూడా అప్లై చేసాం. ఇంకా మిగిలింది రైజ్డ్ కానీ హ్యావ్ కానీ. కాబట్టి మనం వీ కెన్ గో విత్ హ్యావ్. దట్ ఈస్ మోడాల్ ప్లస్ V1. విల్ ఆల్సో హ్యావ్ టు ప్లగ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సెక్యూరిటీ లూప్ హోల్స్ యాజ్ సెవరల్ కంట్రీస్ ఇన్ ద కాంటినెంట్ ఇన్క్లూడింగ్ ఫ్రాన్స్ అండ్ ద UK హ్యావ్. ఇక్కడ హ్యావ్తో మనకు కనిపిస్తున్న రూల్ హ్యావ్ ప్లస్ V3. Yes, we can go with raised, have raised. Preventing the attack lo, have, will have lo, transnational threat lo, slip off lo use chesam. Ippudunnatuvanti answer entayya ante that is have plus V3, have raised the threat levels. The larger challenge is how to address the issue of radicalization among youth and counter attempts to disrupt the social cohesion of the continent. Come on my dear friends. First one lo యూరోపియన్ ఇస్లామిక్ స్టేట్స్ మధ్యలో కాబట్టి ఏని ట్రాన్స్నేషనల్ అని అన్నాం. బిలో అతనికి 22 months సెంటెన్స్ పడింది కాబట్టి హీ వాజ్ సెంటెన్స్డ్ అని అన్నాం. ఎందులో ఫెయిల్ అయ్యారయ్యా అంటే సిలో ఇన్ ప్రివెంటింగ్ ద అటాక్ అన్నాం. తర్వాత డీలో చెప్తున్నాం ఎలా అతడు స్లిప్ ఆఫ్ అయ్యాడు అని అడుగుతున్నాం డీలో. మరి అదేవిధంగా ఈకి వచ్చినప్పుడు విల్ అనే మోడాల్ కనపడింది కాబట్టి హ్యావ్ అనే V1 తీసుకున్నాం. మరి ఎఫ్లోకి వచ్చినప్పుడు హ్యావ్ అనేటువంటి పదం కనపడింది కాబట్టి V3 రైజ్డ్ అనే పదాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. నౌ లెట్ us see the third one. అక్కడ దాన్ అనేది కనపడుతోంది మిత్రమా. దాన్ కనపడుతున్నప్పుడు మనం ఫ్యూయర్తో వెళ్ళొచ్చు. ఒకసారి చదువుతాను చూడండి. Perhaps only in Florida is a loss by fewer than 4%. ఖచ్చితంగా fewer than. Points considered a public drubbing in state famous for razor thin margins. The size of former Vice President Joe Biden's loss to President Donald Trump. Next question. Next question. Yes, was humiliating అయి ఉండాలి. But Democrats and sent many searching for answers to have they failed to close the deal with voters again. Democrats zeroed in on dash clear explanation and fixed clear expectation అయి ఉండొచ్చు. Mr. Biden did not connect with the states Latino voters performing particularly poorly with Cuban voters in South Florida. They also second-guessed the party's decision to freeze in person organizing during the worst of the pandemic, a decision that set them back in reaching voters. Clearly, next question. Mr. Biden was not able to. Next question. 2 అన్నాడు కాబట్టి ఖచ్చితంగా V1 రావాలి. Capture the imagination of the Florida electorate and create the types of enthusiasm to go out and vote like Mr. Trump did with his base of supporters in the state, said Ferdinand Amandi.
A Miami-based Democratic pollster. It's an unacceptable record of futility. What makes it so vexing is that the problem that need to be fixed. ఇక్కడ వచ్చింది fixed. To be fixed. B plus V3 are so apparent. Maybe on two clear explanations అయి ఉండొచ్చు. ఇక్కడ fixed వచ్చింది కాబట్టి. But they just don't get fixed. Mr. Trump and Republicans called Mr. Biden socialist for dash. For months. Very good. The attacks carried added power with the Cuban and Venezuelan Americans who associate the labels with authoritarian and corrupt Latin American leaders. Come on, my dear friends. Again, I am going to the question number 1. Clearly, మీరు చూడొచ్చు ఇక్కడ దాన్ అనేది కనబడుతోంది. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ రావాలి. ఒకే ఒక కంపారిటివ్ డిగ్రీ, దట్ ఈస్ ఫ్యూయర్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ హ్యూమిలియేటింగ్ అనేటువంటి వెర్బ్ ప్లస్ ఐఎన్జి కనపడుతోంది. దాని ముందు ఖచ్చితంగా బి యొక్క రూపం రావాలి. బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి, లేదా హ్యూమిలియేటింగ్ని యాడ్జెక్టివ్గా తీసుకున్న బి ప్లస్ యాడ్జెక్టివ్, దట్ ఈస్ వాజ్ హ్యూమిలియేటింగ్. రండి ఇప్పుడు చూద్దాం సి చూసినప్పుడు ద నెక్స్ట్ క్వశ్చన్, ఫిక్స్డా, టూవా, క్యాప్చరా, మన్సా, వజా అని అనుకున్నప్పుడు ఒక్కసారి మళ్ళా చదువుతాను చూడండి. డెమోక్రాట్స్ జీరోడ్ ఇన్ ఆన్ ఎస్ 2 క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్. 2 క్లియర్ ఎక్స్ప్లెనేషన్లో జీరోడ్ ఇన్ ఆన్. నెక్స్ట్ వన్లోకి వద్దాం, డీలోకి వద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మిస్టర్ బైడెన్ వాజ్ నాట్ ఏబుల్ టు, ఎప్పుడైతే మిత్రమా టీ అనేటువంటిది కనబడుతోందో 2 అనేటువంటిది, యూ కెన్ గో విత్ V1, దట్ ఈస్ 2 ప్లస్ V1, దట్ ఈస్ టు క్యాప్చర్ ద ఇమాజినేషన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈలో మనకి క్లియర్గా కనపడుతోంది మిత్రమా. ఈలో ఏం కనిపిస్తోందంటే టు బి అనే పదం కనపడుతోంది. టు బి ప్లస్ V3, సో దట్ టు బి ఫిక్స్డ్. టు బి ప్లస్ V3, దట్ ఈస్ టు బి ఫిక్స్డ్. ఇక ఫైనల్గా మిస్టర్ ట్రంప్ అండ్ రిపబ్లికన్స్ కాల్డ్ మిస్టర్ బిడెన్ సోషలిస్ట్. కొన్ని నెలల పాటు పిలిచారు కాబట్టి ఫర్ మంత్స్ అని అంటున్నాం, దట్ ఈస్ ఫర్ మంత్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏలో దాన్ కనపడింది కాబట్టి కంపారిటివ్ డిగ్రీగా ఫ్యూయర్ తీసుకున్నాం. బిలో హ్యూమిలియేటింగ్ అనే పదం కనిపించింది కాబట్టి వాజ్ హ్యూమిలియేటింగ్ అని తీసుకున్నాం. మరి అదే సి దగ్గరికి వచ్చినప్పుడు 2 క్లియర్గా 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్స్, దాని గురించి మాట్లాడుకున్నాం. డి దగ్గరికి వచ్చినప్పుడు 2 ప్లస్ V1లో భాగంగా టు క్యాప్చర్ అన్నాం. మరి అదే ఈ దగ్గరికి వచ్చినప్పుడు టు బి అని ఉంది కాబట్టి టు బి ప్లస్ V3 టు బి ఫిక్స్డ్ తీసుకున్నాం. మరి ఎఫ్ దగ్గరికి వచ్చినప్పుడు ఫర్ అనేది కనిపించింది, దానికి పీరియడ్ ఆఫ్ టైం కావాలి కాబట్టి ఫర్ మంత్స్ అని తీసుకున్నాం. రండి ద నెక్స్ట్ వన్ చూద్దాం. అక్కడ యాన్ కనబడుతోంది. ఇక్కడ ఆఫ్ కనపడుతోంది. ఆఫ్కు ముందు వచ్చేటువంటిది నౌన్, నౌన్కి ముందు వచ్చేటువంటిది యాడ్జెక్ట్. ఎక్స్ట్రాడినరీ అయి ఉండొచ్చు. ఓకేనా, ఈజీగా వర్కౌట్ అయ్యేలా ఉంది. అయినా చదువుదాం. షార్ట్ కట్ చివరిలో మాట్లాడుకుందాం, ముందుగా చదివేద్దాం. Until a new generation of Republicans steps forward, Mr. Trump could position himself as the de facto leader of the party, wielding an ఉంది కాబట్టి అక్కడ ఓవెల్ సౌండ్ రావాలి. అంతేకాకుండా ఆఫ్కు ముందున్న డేటాబేస్ నౌన్ కాబట్టి నౌన్కు ముందు అడ్జెక్టివ్ రావాలి, దట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. An extraordinary database of information about his supporters that future candidates would love to rent or otherwise access. Allies imagined other Republicans making a pilgrimage to his Mar-a-Lago estate in Florida, seeking his blessing.
It is not like his Twitter account or his ability to వాడాడు. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇవే ఉన్నాయి కాబట్టి 2 + V1 రావాలి అంటే ఒకే ఒక్క V1 ఉంది మిత్రమా, దట్ ఈస్ కంట్రోల్. టు కంట్రోల్ ఏ న్యూస్ సైకిల్ విల్ స్టాప్, said Brad Parscale, the president's first campaign manager in this election cycle. President Trump also has the dash. Next question. Control అయిపోయింది, ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఆఫ్ కనబడుతోంది. ఆఫ్కు ముందున్న అమౌంట్ నౌన్ అవుతోంది. నౌన్కు ముందు అడ్జెక్టివ్ రావాలి. ఒకే ఒక అడ్జెక్టివ్ ఇక్కడ ఉన్నది ఎవరయ్యా అంటే లార్జెస్ట్ అనే అడ్జెక్టివ్. ద లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఎవర్ కలెక్టెడ్ బై ఎ పొలిటీషియన్. దిస్ విల్ ఇంపాక్ట్ రేసెస్ అండ్ పాలసీస్. మళ్ళా ఫర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళా ఫర్ వచ్చింది. ఫర్ తర్వాత టైం వస్తుంది. ఫర్ ఇయర్స్ టు కమ్. Exit polls showed that. Next question. Regardless of prominent Republican defectors like Shane, Mitt Romney of Utah and the never Trumpers of the Lincoln Project, Mr. Trump enjoyed strong support within his own party because already extraordinary used, largest used, control used, అది across his party కాదు, within his own party. Next question. Winning 93% of Republican voters, he also did somewhat better with black voters and Hispanic voters than he did 4 years ago, despite his often racist rhetoric. And after his high energy blitz, control అయిపోయింది, లార్జెస్ట్ అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది, ఎక్స్ట్రాడినరీ అయింది. ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే అక్రాస్ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్. రండి మరొక్కసారి. ఏ దగ్గరికి వచ్చినప్పుడు యాన్ కనబడింది, వొవెల్ సౌండ్ కావాలి. డేటాబేస్ ఆఫ్ అన్నప్పుడు ఆఫ్కు ముందున్న డేటాబేస్ నౌన్ అయింది. దాని ముందు అడ్జెక్టివ్ రావాలి. ఒకే ఒక్క అడ్జెక్టివ్ ఎక్స్ట్రాడినరీ. మరి బి దగ్గరికి వచ్చినప్పుడు టు అని కనబడుతోంది. టు అనే ప్రిపోజిషన్ తర్వాత వెర్బ్ V1 అప్లై చేస్తాం కాబట్టి కంట్రోల్ ఏ న్యూ సైకిల్. అదేవిధంగా సి దగ్గరికి వచ్చినప్పుడు బ్లాంక్ తర్వాత అమౌంట్ ఆఫ్ అని కనబడింది. ఆఫ్కు ముందు ఉన్నటువంటి అమౌంట్ నౌన్ మిత్రమా. నౌన్కు ముందు రావాల్సినటువంటిది అడ్జెక్టివ్ అయ్యా కాబట్టి అక్కడ అప్లై చేస్తున్నాం మనం లార్జెస్ట్. ఇక డి దగ్గరికి వచ్చినప్పుడు ప్రీవియస్ క్లోజ్ టెస్ట్లో ఫర్ మంత్స్ అన్నాం, మరి ఇక్కడ ఫర్ ఇయర్స్ అంటున్నాం. ఇక ఫిఫ్త్ వన్ ఈ దగ్గరికి వచ్చినప్పుడు మిస్టర్ ట్రంప్ ఎంజాయిడ్ స్ట్రాంగ్ సపోర్ట్. ఎక్కడి నుంచి అయ్యా అంటే అతను పార్టీ నుండి, దట్ ఈస్ విత్ ఇన్ హిజ్ ఓన్ పార్టీ. ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే అక్రాస్. అండ్ ఆఫ్టర్ హిజ్ హై ఎనర్జీ బ్లిట్స్ ఎక్కడయ్యా అంటే అక్రాస్ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్. దట్స్ ఆల్ ఆర్ ఓవర్. నౌ ద నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్దాం రండి. ఈక్విటీ బెంచ్ మార్క్స్ galloped to near 9 months highs on Thursday, following across the board buying as global markets surged higher అని అనలేమండి, ratcheted higher అనొచ్చు. చూద్దాం. Despite uncertainty surrounding the US presidential election results, rallying for the 4th straight session, the S&P BSE Sensex surged 724.02 points or 1.78% to close at 41,340. The benchmark, which closed above 41,000 level for the first time since mid-February, also wiped off all losses for the 2020 calendar year. It had closed అనొచ్చు. చూద్దాం. At 41,306. Similarly, the broader NSE Nifty zoomed. ఇక్కడ zoomed వాడాడు కాబట్టి అక్కడ బిలో సర్జ్డ్ కరెక్ట్. All Sensex components closed in the green, led by banking, finance, energy, IT and metal counters.
SBI was the top gainer. Next question. Okay, next question. Next one. Okay, so top gainer, comma undi. Tightly no. Top gainer annappudu soaring ayi undachu, perigi undadam. Chuddam. E loki randi. Global equities marched higher and indications that Democratic Party candidate Joe Biden may clinch in the US presidential polls, even as the Republicans look likely to retain their slim majority in the Senate. Next question. Meanwhile, the Trump campaign has moved court over the ballot counting process in battleground states like Pennsylvania and Michigan, raising prospects of protracted legal wrangling over the next question. Tightly contested elections. Very good. Anni ippudu dorikayi. So ఇది చేయాలంటే ముందు మొత్తం అన్ని చెక్ చేసుకున్నాక చేయడమే కరెక్ట్ అండి. ఒకేసారి చేయకూడదు. Again, question number 1. Equity benchmarks galloped to near 9-month heights on Thursday, following across the board buying a global markets ratcheted higher despite uncertainty surrounding the US presidential election results. ikkada ratcheted తీసుకుంటే అక్కడ సర్జ్డ్ అనే పదాన్ని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్ గురించి లేదా మన ఇండియన్ మార్కెట్స్ గురించి దాని మీద ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాడు. ఏ విధంగా పెరిగింది అనే విషయాన్ని చెప్తున్నాడు. సో ఏ విధంగా కారణమైందో చెప్తున్నాడు కాబట్టి ratcheted అని చెప్తున్నాడు. Equity benchmark galloped to near 9 months high on Thursday, following across the board buying as global markets ratcheted higher despite uncertainty surrounding the US presidential elections results. ఇక బిలోకి వచ్చినప్పుడు the S&P and BSE Sensex surged 724 points. ఇంకా సిలోకి వచ్చినప్పుడు క్లోజ్డ్ అనేటువంటి V3 తీసుకున్నట్లయితే ఇట్ హ్యాడ్ క్లోజ్డ్గా తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం సర్జ్డ్ అప్లై చేస్తున్నాం, రాట్చెటెడ్ అనే పదం కూడా అప్లై చేస్తున్నాం, విచ్ కాజ్డ్ అనే అర్థం వచ్చేలా. నౌ నెక్స్ట్ క్వశ్చన్. SBI was the top gainer. That is the next question. SBI was the top gainer. Soaring. Yes, ante. Soaring anna kuda increasing ane ardham vastund. 5.63% following robust second quarter results. Second quarter results ala robust ga strong ga unnai kabatte SBI kuda టాప్ గెయినర్ అయింది, సర్జింగ్ టు 5.63%. సర్జ్ వాడకుండా సోరింగ్ అని అన్నాడు. ఇక ఈలోకి వచ్చినప్పుడు గ్లోబల్ ఈక్విటీస్ మార్చ్ హయ్యర్ ఎమిడ్ ఇండికేషన్స్ ద డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ జో బైడెన్ మే క్లించ్ ద US presidential polls even as the Republicans look likely to retain their slim majority in the Senate. Meanwhile, intalo the Trump campaign has moved court. Meanwhile, in the meantime, accepted, had over, ratcheted over, surged over. We have meanwhile and tightly. We can go with meanwhile. And finally, meanwhile, the Trump campaign has moved court over the ballot counting process in battleground. And finally, legal wrangling over the next question. Tightly contested election. Tightly contested election. Election noun, contested adjective, tightly adverb. We call it adverb plus adjective plus noun. That is a tightly contested election. This is all about this close test. Yes, my dear friends, ఈరోజు క్లోజ్ టెస్ట్ 1 చేయడం జరిగింది.
క్లోజ్ టెస్ట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్ ఒక విధంగా చెప్పాలంటే ఈజియెస్ట్ మోడల్, బికాస్ ఇచ్చేవి ఆ 5 వర్డ్సే ప్రతి బ్లాంక్కి ఇస్తాడు. ఎనీ వన్ ఆఫ్ ద బ్లాంక్ ఒకటి సూటబుల్ అయినప్పుడు ఇంకా వర్డ్ ఎలిమినేట్ అవుతుంది. తర్వాత బ్లాంక్లో అది సూటబుల్ కాదు కాబట్టి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళినా మనకు ఆన్సర్లు వస్తాయి. సో దట్ ఈ విధంగా ఈ క్లోజ్ టెస్ట్ వచ్చినట్లయితే ఇచ్చిన ఆ 5 పదాలు 6 పదాలను మాత్రమే అన్నిటిలోనూ అప్లై చేయమంటాడు. కాబట్టి ఏ 2-3 మనకి వర్కౌట్ అయినా రిమైనింగ్ చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదేవిధంగా ఈరోజు క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు కూడా మనం గ్రామటికల్ రూల్స్ ఫాలో అయ్యాం. చాలా ఈజీగా గ్రామటికల్ రూల్ ఫాలో అయ్యాం. ఆ రూల్స్ ఏంటో మరొకసారి ఈరోజు మనం చెక్ చేద్దాం. మనం ఏం ఫాలో అయ్యాము రండి, బ్లాంక్ పేజీకి వెళ్దాం రండి. ఫిల్లర్స్ అండ్ క్లోజ్ టెస్ట్కి సంబంధించిన షార్ట్ కట్స్ చూద్దాం. ఫిల్లర్స్ అండ్ క్లోజ్ టెస్ట్కి సంబంధించిన షార్ట్ కట్లో మొదటి షార్ట్ కట్ అడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఆ తర్వాత నౌన్ రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ షార్ట్ కట్. సెకండ్ వన్కి వెళ్దాం. హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు, మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు ఇన్ బిట్వీన్ యాడ్వర్బ్ ఉండాలి. సెకండ్ షార్ట్ కట్. థర్డ్ వన్ ఆఫ్ కనిపిస్తున్నప్పుడు బ్రాకెట్లో నౌన్ రావాలి. ఫోర్త్ వన్ బై కనిపిస్తున్నప్పుడు బ్రాకెట్లో V3 రావాలి. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్, నౌన్ ప్లస్ ఆఫ్, B3 బైకి ముందు V3. అదేవిధంగా 2 కనిపిస్తున్నప్పుడు V1 రావాలి. అదేవిధంగా ప్రిపోజిషన్ కనిపిస్తున్నప్పుడు వర్బ్ ప్లస్ ING రావాలి. సో ప్రస్తుతానికి ఒక 6 చూశారు. 7th వన్ మోడాల్ కనిపిస్తున్నప్పుడు దాని తర్వాత V1 రావాలి. డూ కానీ డస్ కానీ డిడ్ కానీ బ్లాంక్ ముందు కనిపించినట్లయితే దాని తర్వాత V1 రావాలి. బి యొక్క రూపాలు కనిపించినప్పుడు దాని తర్వాత V3 కానీ వర్బ్ ప్లస్ ING కానీ యాడ్జెక్టివ్ కానీ రావాలి. అదే హ్యావ్ కనిపించినప్పుడు దాని తర్వాత V3 కానీ నౌన్ కానీ రావాలి. So these are the first 10 rules. Adjective plus noun, helping verb plus adverb plus main verb, off ke mundu noun, by ke mundu V3, to tarvata V1, preposition plus verb plus ING, modal plus V1, do plus V1, B tarvata V3, or verb plus ING or adjective, have tarvata V3 or noun. ఇవన్నీ fillers అండ్ క్లోజ్ టెస్ట్కి సంబంధించినటువంటి క్లూస్గా ఉన్నాయి. మీకు తెలిసి అడ్జెక్టివ్ అంటే ఏంటో, నౌన్ అంటే ఏంటో. నౌ ద 11th రూల్. అండ్ అనే కంజంక్షన్ వచ్చినప్పుడు అండ్కు ముందు పాజిటివ్ ఉంటే అండ్ తర్వాత కూడా పాజిటివ్ ఉండాలి. అదే బట్ అనే కంజంక్షన్ వచ్చినప్పుడు బట్కు ముందు పాజిటివ్ ఉంటే బట్ తర్వాత నెగిటివ్ ఉండాలి. కంపారిటివ్ డిగ్రీ అనేది అప్లై చేయాలి ఖచ్చితంగా, దాని తర్వాత దాన్ ఉన్నట్లయితే. అంతేకాకుండా సింగులర్ చెక్ చేసుకోవాలి, ప్లూరల్ చెక్ చేసుకోవాలి. అది మాత్రమే కాకుండా ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. పారాగ్రాఫ్ పాస్ట్తో స్టార్ట్ అయితే పాస్ట్ అయి ఉండాలి, ప్రెజెంట్తో స్టార్ట్ అయితే ప్రెజెంట్ అయి ఉండాలి. ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్ అనే రూల్ ప్రకారం. అది మాత్రమే కాకుండా మిత్రమా, 2 అని వచ్చింది అంటే 2 వస్తుంది నాన్న.
సో వచ్చింది అంటే దట్ వస్తుంది. బోత్తో లేదా బిట్వీన్తో అండ్ రావాలి. ఫ్రమ్ అనేది వచ్చినప్పుడు మిత్రమా టు రావాలి. ఫ్రమ్ తో టు, బోత్ అండ్, బిట్వీన్ అండ్. అదేవిధంగా వెదర్తో ఆర్ రావాలి. అండుకు ముందు V2 ఉంటే అండు తర్వాత V2, అండుకు ముందు అడ్జెక్టివ్ ఉంటే అండుకు తర్వాత అడ్జెక్టివ్, బట్ ముందు పాజిటివ్ ఉంటే బట్ తర్వాత నెగిటివ్, కంపారిటివ్ డిగ్రీ తర్వాత దాన్ రావాలి. సింగులర్ ప్లూరల్ చెక్ చేయాలి. ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. టుతో టు, సోతో దట్, బోత్ అండ్, బిట్వీన్ అండ్, ఫ్రమ్ తో టు, వెదర్ తో ఆర్. ఇప్పటికి మీరు 20 రూల్స్ చూస్తున్నారు. 21 నో సూనర్ తో దాన్ రావాలి. హార్డ్లీ, స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ రావాలి. బ్లాంక్ తర్వాత హ్యావ్ వచ్చింది లేదా వర్ వచ్చింది లేదా ఆర్ వచ్చింది అన్నప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి. బ్లాంక్ తర్వాత హ్యాజ్ ఉంది, వాజ్ ఉంది, ఈజ్ ఉంది అన్నప్పుడు సింగులర్ సబ్జెక్ట్ రావాలి. ఇంకా ఫైనల్గా 25th లో వేరియస్, ఆల్, సెవరల్, different, many, number of, a lot of, one of, etc. వచ్చినప్పుడు ప్లూరల్ రావాలి. These are all 25 rules that are very important for fillers and close test. ఈ 25 రూల్స్ని బేస్ చేసుకుని ఫిల్లర్స్లో షార్ట్ కట్, క్లోజ్ టెస్ట్లో షార్ట్ కట్ వెతకచ్చు. రెండూ చేయొచ్చు, మీనింగ్ ప్రకారం కూడా చేయొచ్చు. బట్ మీనింగ్ ప్రకారం చేసేటప్పుడు టేక్స్ టైం. కాబట్టి క్లోజ్ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బోత్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అట్ ద సేమ్ టైం షార్ట్ కట్ కూడా చెప్పడం జరుగుతుంది. రెండింటిని ఫాలో అవ్వండి. దిస్ ఈస్ ఫిల్లర్స్ అండ్ క్లోజ్ టెస్ట్. And this is the first close test that I have done in SBI Trishul. I wish you all the best. This is all IACE Trishul for SBI. Close test 1 అనే పార్ట్ ఇక్కడితో పూర్తయింది. దీంతో పాటుగా మీరు ఫిల్లర్ అండ్ క్లోజ్ టెస్ట్కి సంబంధించిన షార్ట్ కట్స్ కూడా నేర్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.